శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖు నుంచి 23 మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో, మేషరాశి వారికి ఈ వారం అంతా రాశి అందే కుజగ్రహ సంచారం ఈ రుచిక మహాపురుష యోగ ప్రభావంతో జాతకుడు తన సామర్థ్యాన్ని, తనలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే విధంగా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. కొన్ని కొత్త ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. ఎవరైతే భూములు, స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీ యొక్క సామర్థ్యానికి తగు విధమైన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ ఫాలోవర్సు, అభిమానులు కూడా పెరిగి మిమ్మల్ని ఒక నాయకుడిగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావంతో ఇది విద్యార్థులకి చాలా అనుకూలిస్తుంది. వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక కొత్త కాలేజీలో సీటు కోసం సంపాదిస్తున్నా, లేదంటే నిరుద్యోగులు లాంటి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావుతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక రిటర్న్ ఎగ్జామ్స్కి వెళ్ళినా అందులో సక్సెస్ అన్నది రావడం జరుగుతుంది. అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి కొత్త ఉద్యోగం కానీ ఏదో ఒక శుభం వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో గురుగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలకి దైవ సంకల్పం తోడవడం కానీ, మంచి మిత్రులు తోడడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు మీ స్నేహితుల సహకారంతో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కానీ అవకాశం ఉంది. అలాగే వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో కంప్లీట్గా అది దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ ఉన్నటువంటి అమ్మాయితో వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతి గురువుతో సప్తమాధిపతి శుక్రుడు కలయడం అన్నది వివాహం ద్వారా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. అంటే మంచి సాంప్రదాయాలు, మంచి ఆర్థిక పరంగా నడవడిక ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీకు లభించడం వల్ల ఇప్పుడు కుదుర్చుకున్న వివాహం ద్వారా ఫ్యూచర్లో మీ జీవితం కంప్లీట్గా మారడం కానీ, మీ జీవిత భాగస్వామి ద్వారా విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అన్నీ బాగున్నప్పుడు కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అనుకోకుండా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. వచ్చిన ధనం అంతా ఏదో విధంగా ఖర్చు అయిపోయి ధనం నిల్వైతే ఉండే అవకాశం లేదు. అలాగే మీరు ఎవరికన్నా ముఖ్యమైన కార్యక్రమాలకి సహాయం చేద్దాం అనుకున్నా దానికి ధనం ఇబ్బంది ఉంటుంది. అనవసర విషయాలకి, వేస్ట్ ఖర్చులకి ధనం దానికదే వస్తుంటుంది. అందువలన ధనం ఖర్చు పెట్టే విషయంలో చాలా పొదుపుగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ చాలా లాంగ్ టర్మ్గా ఉంటేనే మంచిది తప్ప, అంటే ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టమవుతుంది. ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండిపోవడం వల్ల, ముఖ్యంగా 5వ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల ఈ స్పెక్యులేషను, జోదం, బెట్టింగ్ లాంటి వల్ల నష్టపోయే అవకాశం ఉంది. 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మీకు సకాలంలో వస్తుందనుకున్నటువంటి ధనం రాకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు అదృష్టం బాగున్నప్పుడు కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఈ వారం అంతా కూడా చాలా లాభసాటిగా నడిచే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్యభగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా
స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు, రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 పాళ్ళు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.